తెలంగాణలో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి నిజంగానే స్పేస్ ఉందా? మరో 2.5 సంవత్సరాల్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడే 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. వాస్తవానికి రాష్ట్రంలో 3 పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది, యాక్టివిటీ జరుగుతుంది అనుకున్న దశలో కేసీఆర్ కూతురు కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు. వాస్తవానికి నిన్న మొన్నటి వెనుక జరిగిన ప్రచారం ఏంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలకే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది ఎన్నికలలో అన్న భావన ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. దాని ద్వారా కూడా నిజంగా రాష్ట్రంలో బీజేపీ ప్రధాన పోటీదారుగా తయారవుతుందా లేదన్న విషయం కూడా బయటలో పడుతుంది. వామపక్షాలు దాదాపుగా ఉనికిని కోల్పోయిన పరిస్థితులలో ఉన్నాయి. ఈ పరిస్థితులలోనే, ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీని ప్రకటించారు ఒక వారం రోజుల కిందట. నిజంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీకి ఏమైనా స్పేస్ దొరుకుతుందా? వచ్చే ఎన్నికల్లో ఆమె ఏమన్నా ప్రభావం చూపించగలుగుతుందా? తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది? తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ అంశాలని మనం సీనియర్ జర్నలిస్ట్, ఓటా మీడియా అధినేత, పొలిటికల్ అనలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ. మార్నింగ్. సో మీరు మన అందరం ఫాలో అయినాం. పార్టీ ఒక దాదాపు ఆమె బీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలు చేసింది. అందరూ ఊహించినట్టుగానే కొత్త పార్టీని ప్రకటించింది. అది కూడా టీఆర్ఎస్ పేరు మీద, తెలంగాణ రాష్ట్ర సేన. కనిపించకుండా, ఒక విధంగా కనిపించకుండా కింద అసోసియేషన్ అని. సరే, కేసీఆర్ రాజకీయ వారసురాలిగానే టీఆర్ఎస్ ద్వారా ఆమె రేపు తెలంగాణ రాజకీయాల్లో, భవిష్యత్తు రాజకీయాల్లో ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా ఈ పార్టీకి కానీ ఆమె నాయకత్వానికి కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు స్పేస్ గురించి మాట్లాడారు కదా. నిజంగా స్పేస్ ఉందా లేదంటే ఇప్పుడు ఆమె స్పేస్ క్రియేట్ చేయాలి. వాస్తవానికి అయితే స్పేస్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే, ఓకే, మొన్న ఎలక్షన్లో మీకు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య తేడా 1% ఓట్లే. అవును. సో ఈ 1% ఓట్ల మధ్యలో 2 బలమైన పార్టీల మధ్యలో ఎప్పుడు అధికారం గుంజుకపోదామని చూస్తున్న ఒక జాతీయ పార్టీ బీజేపీ మధ్యలో ఒక కొత్త పార్టీ పుట్టుకు వస్తే ఎక్కడి నుంచి స్పేస్ వస్తుందనేది సమస్య. స్పేస్ రాదా అంటే అదే మనం జాతకం చెప్పడం కాదు మళ్ళీ. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఒక పార్టీ ఎప్పుడు జీరో అయిపోద్దో, ఒక పార్టీ ఎప్పుడు హీరో అవుద్దో చేయలేము. కనుక ఈ రోజుకైతే స్పేస్ లేదు. ఆ స్పేస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం కానీ, చేసేంత పరిస్థితి కానీ ఈమె పెట్టిన పార్టీకి ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద డిబేట్. ఓకే. సో ఎందుకు స్పేస్ లేదంటే, మీరు కాంగ్రెస్ 2.5 సంవత్సరాలుగా ఏదో ఒక పరిపాలన అయితే చేస్తుంది. ప్రజాపాలన, ఆ పాలన, ఈ పాలన నడుస్తుంది. రెండోది, ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏ రకంగా చూసుకున్నా. అవును. ఆ తర్వాత జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా రంగంలో ఉంది. సో ఈ 3 పార్టీలను కాదని ఇప్పుడు కవిత గారు తీసుకొచ్చిన పాంచజన్యం పార్టీ ఏం చేస్తుంది, ఏం చెప్పదు. అయితే ఈ మొన్న పెట్టిన పార్టీ లాంచ్ మీటింగ్లో మాట్లాడిన అంశాల ఆధారంగా కూడా ఈ పార్టీ భవిష్యత్తును అంచనా వేయలేము. ఎందుకంటే తర్వాత యాక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఆచరణ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ ఎలా, ఎందుకంటే ఉపన్యాసం నేను కూడా ఒక దగ్గర చెప్పాను. ఆమె అసలు ఇవాళ రేపు కేసీఆర్ కొన్ని పాయింట్స్ రాసుకొచ్చి మాట్లాడుతున్న సమయంలో ఆమె ఏకదాటిగా ఒక 45 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల్ని మళ్ళీ రిపీట్ కాకుండా, బోర్ కొట్టకుండా, వితౌట్ స్లిప్పులు, పేపర్లు లేకుండా ఆమె మాట్లాడగలుగుతుందంటేనే ఆమె ఎబిలిటీ కనబడుతుంది. అంటే ఒక పార్టీని లీడ్ చేయడానికి అన్ని విషయాల మీద ఒక అవగాహన, అది సమగ్ర అవగాహన ఇప్పుడే అనలేము. పొరపాటు అవగాహన కూడా కొన్ని ఉండొచ్చు ఆమె మాట్లాడిన దాంట్లోంచి. కాకపోతే ఆమె, నా స్ట్రైట్ కామెంట్ ఏంటంటే, ఇది ఒక పార్టీ లాంచింగ్ మీటింగ్ కాకుండా ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ మీటింగ్ లాగా చేసింది ఆమె దాన్ని. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆమె ఇప్పుడే హామీలు ఇచ్చేస్తుంది, 5 హామీలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు పార్టీ యొక్క లక్ష్యాలు చెప్పడం, ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మీ ఎజెండా ఏంటంటే, ఏం ప్రజలే మా ఎజెండా అనేసిండు ఆయన. అంతే. అంటే ఏం పెద్దగా సింపుల్ గా ప్రజా సమస్యలే సింపుల్ చెప్పేసి. కానీ ఈ రోజు మీరు అలా చెప్పడానికి లేని పరిస్థితి. పార్టీ యొక్క
డైరెక్షన్ ఏముంటుంది, ఏ డైమెన్షన్లో మీరు పార్టీని తీసుకుపోవాలనుకుంటున్న విషయాన్ని క్లారిటీగా చెప్పకపోతే ఓకే ఉన్న పార్టీని తిట్టిపోవడం అనేది కొత్త పార్టీ అంకురార్పణకి వేదిక కావడం అనేది పెద్ద విషయం కాదు. అవును. ఉన్న పార్టీని ఎవరైనా విమర్శిస్తారు. పైగా ఇప్పుడు రాజకీయంగా వచ్చిన వాళ్ళు కరెంటు పాలిటిక్స్ ఉన్న పార్టీని తిట్టకుండా ఉంటే కూడా జనాలకు డౌట్ వస్తుంది, ఓహో వీళ్ళు వాళ్ళకి ఏ పార్టీ బి పార్టీ అని అనుకుంటారు. ఈమె మీద ఆల్రెడీ అలాంటి ఆరోపణలు ఉన్నాయి కదా. సో అందుకనే పార్టీ పెట్టడానికి స్కోపు ఎంత ఉందో లేదో కానీ క్రియేట్ చేసుకుంటే ఆ స్కోపు ప్లేస్ వస్తుందా లేదా అనేది ఇక్కడ. సో మరి ఎక్కడ క్రియేట్ చేయాలి, ఈమెకు భూమికి ఏముంటదంటే మళ్ళా అల్టిమేట్ గా తెలంగాణ అస్తిత్వం అనేది అదే ప్రధానమైంది. అంటే ఈ అస్తిత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరున్నారు, కేసీఆర్ ఉన్నాడు. సో ఈమె ఏం కొల్లగొట్టినా కేసీఆర్ ఖజానా నుంచి కొల్లగొట్టాలి తప్ప ఇంకొక పార్టీ నుంచి కొల్లగొట్టడానికి ఏం లేదు. ఓకే. సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచే చీల్చుకోవాలి. అందుకే మీకు ఫస్ట్ రియాక్షన్ కూడా బీఆర్ఎస్ నుంచే వచ్చింది ఆమె పార్టీ పెట్టగానే. బీజేపీ అడిగి గుచ్చి అడిగితే కానీ బీజేపీ రియాక్షన్ ఇవ్వలేదు. అవును. కాంగ్రెస్ పార్టీ చాలా లేట్గా 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఏదో కొత్త పార్టీలు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాలే అని మాట్లాడిండు. సార్ బీజేపీలో అరవింద్ సెటైరికల్ గా మాట్లాడారు. నేను అంటున్నదంటే ఇవాళ ఖచ్చితంగా ఏదన్నా ఒక గండి కొడితే అది బీఆర్ఎస్కే కొట్టాలి. ఈమెకి ఎవరన్నా ఆశావాహులు వస్తే బీఆర్ఎస్ నుంచి రావాలి. ఇదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మళ్ళీ స్ట్రక్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పటి వరకు నిర్మాణ పరంగా ఏదైనా బలమైన పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్. అవును. ఎందుకంటే వాళ్ళకి అది నిర్మాణంగా బలంగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. అట్లా ఉంటే నడపలేరు. అంటే ఎగ్జిస్టెన్స్ ముప్పు అనుకుంటున్నా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు జిల్లా అధ్యక్షుని గ్రామ అధ్యక్షుని క్వశ్చన్ చేసే పరిస్థితి బీఆర్ఎస్ లో లేదు. మొన్న సిల్వర్ జూబ్లీ దాంట్లో కూడా అన్ని కంపెనీలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు మినహా మిగతా అన్నిటిని చేశారు. చేసి కొత్త ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. మరి ఆయన పదవి ఉంటుందో లేదో జీవన్రెడ్డి గారు. అవును. సో అందుకనే రేపు పార్టీని ఎలా నడపబోతున్నారు, ఎందుకంటే జాగృతి నడిపినంత ఈజీగా పొలిటికల్ పార్టీని నడపడం అనేది సాధ్యం కాదు. జాగృతి అనేది ఒక కల్చరల్ మూవ్మెంట్ అనుకోవచ్చు, సోషల్ మూవ్మెంట్ లో అనుకోవచ్చు, ఏదో రకంగా నడిచిపోతుంది. ఒకటి కలిసి వచ్చినా ఒకటి కలిసి రాకపోయినా నడుస్తుంది. కానీ రేపు ఇట్లాగా రేపు మీరు పదవులు ఇవ్వాలి, జిల్లా అధ్యక్షుని పెట్టాలి, రాష్ట్రాల్లో స్పోక్స్ పర్సన్ పెట్టాలి. సో అన్ని స్ట్రక్చర్ అంతా చేయాలి. అయితే ఆ స్ట్రక్చర్ లో కూడా పార్టీ పేరుకు పార్టీ ఉండటం వేరు, దాన్ని నడవనించడం కూడా వేరు. మీరు మళ్ళా ఏక వ్యక్తి పార్టీ సిద్ధాంతంగా పరంగా పక్కన పోయి మళ్ళీ వ్యక్తి బేస్డ్ పార్టీ లాగా కేసీఆర్ లాగా చేస్తే గనక ఇదే పరిస్థితి. అయితే మనకు టీఆర్ఎస్ పెట్టిన రోజుకు ప్లస్ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పెట్టిన రోజుకు అంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. టీఆర్ఎస్ సరే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో వచ్చింది. అది రాగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు. ఉత్తర తెలంగాణలో మంచి ప్రభావం చూపించింది ఆ పార్టీ పెట్టిన కొద్ది రోజులకు వచ్చింది. నిజామాబాద్ జిల్లా పరిషత్ని కైవసం చేసుకుంది. ఈమె లాంచ్ అయిన ఈ టైంలో కూడా త్వరలో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్, అది కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవి జరిగే అవకాశం ఉంది. సో పార్టీ రూరల్ స్థాయికి పోవడానికి, గ్రామాల్లోకి పోయి కొంచెం ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలు ఏమన్నా ఉపయోగపడతాయా? కానీ ఆ రోజు ఏముంది, తెలంగాణకు అన్యాయం జరిగిందన్న భావన ఉంది. ఇవాళ ఉందా ఆ భావన? లేదు. తెలంగాణ ప్రజలంతా రగిలిపోతున్న కాలం అది. ఇవాళ ఆ రగులుందా? లేదు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఒక కొత్త పార్టీ, ఒక లోకల్ బాడీ ఎలక్షన్ అని అనుకుందాం. సో అందుకనే ఆ రోజు ఉన్న ఆ అస్తిత్వ డిమాండ్ కానీ ఆ భావన కానీ ఒక రకంగా తెలంగాణ ప్రజలు తాము ఎందుకు తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని కూడా మర్చిపోయే రీతిలో 10 ఏళ్ల పరిపాలన జరిగింది. అంటే మర్చిపోయారంటే వీళ్ళు సాధించారు, అన్ని చేర్చరని కాదు, నేను అసలు ఎందుకు తెచ్చుకున్నారా తెలంగాణ అనే ఒక పరిస్థితి కూడా తెచ్చిర్రు కదా. సో అందుకనే ఇవాళ తెలంగాణ పేరు మీద, అస్తిత్వం మీద నేను ఒకటే ఏం చెప్తా అంటే, కవిత గారు రెండోసారి అధికారం వచ్చిన తర్వాత ఈ తిరుగుబాటు చేసి ఉంటే కనుక డెఫినెట్గా ఆమెకి ఒక బ్రహ్మాండమైన స్కోప్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేది. ఎందుకంటే రెండో టర్మ్ కూడా ఆమె తప్పులన్నింటినీ నేను ఆ రోజు ఉన్నాను అక్కడ నన్ను క్షమించమని అడిగితే ఇంత అమాయకంగా ఎవరు క్షమించేటోళ్ళు ఎవరు లేరు. అంటే రిగ్రెట్ ఫీల్ అయినా కానీ యువతల ఎండులో కూడా అది ఉండాలి. అంటే ఫస్ట్ టర్మ్ పరిపాలన చూసి ఇది మనం కోరుకున్న తెలంగాణ కాదు, మా నాన్నని తప్పుదోవ పట్టిస్తున్నారు, నేను దీంట్లోంచి బయటకు వచ్చి ఒరిజినల్ తెలంగాణ ఏదో ప్రజలకు చూపిస్తానంటే అయ్యాల మీకు అద్భుతమైన రెస్పాన్స్ అనేది వచ్చేది. కానీ మీరు 10 ఏళ్ళు సైలెంట్గా ఉండి 12వ సంవత్సరంలో వచ్చి నేను ఆ రోజు తప్పు చేసిన అంటే ఈ రోజు వినే పరిస్థితి లేదు. సో అందుకనే
ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కవిత ఇమేజ్ని చూసి అర్జెంటుగా ఓట్లకి ఇట్లా గొంపగుత్తగా ఇటు మారిపోయేంత వాతావరణం ఉండదు. ఎందుకంటే ఇవాళ ఫీల్డ్లో ఉన్న 3 పార్టీలు ఏమి సామాన్యమైన పార్టీలు కావు. వాళ్ళకున్న ఆర్థిక బలం ముందు ఈమె బలం కూడా తక్కువే ఉంటుంది. ఈమె దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఆ డబ్బులు బీజేపీ కంటే తక్కువనే ఉంటాయి, బీఆర్ఎస్ కంటే తక్కువనే ఉంటాయి, కాంగ్రెస్ కంటే తక్కువనే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఉండు, వేరే కాంగ్రెస్ అయితే నేను మాట్లాడబోతున్నాను. రేవంత్ రెడ్డి రేవంత్ కాంగ్రెస్ ఎందుకు ఈమె పెట్టిన పార్టీనే తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు కదా. అవును, ఆ కామెంట్ కూడా ఆ మీమ్ కూడా నడుస్తుంది. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. సో అందుకనే ఇట్లాంటి ఈ ఖచ్చితంగా భౌతిక పరిస్థితులు వేరు, గ్రౌండ్ రియాలిటీస్ ఈ రోజుకి ఆ రోజుకి కొంచెం మనం పోలిక చేయడం కొంచెం సెట్ కాదేమో అనిపిస్తుంది. సెట్ కాదు. ఓకే. సో అంటే ఆమె ప్రకటించిన ఎజెండా పాంచజన్యం గురించి అంటే ఇప్పుడు మాట్లాడుకోండి అయితే 2 ఇయర్లే అవుతుంది. సో అది కాకుండా కవితక్క టు కవితమ్మ ట్రాన్స్ఫార్మేషన్ని ఎట్లా చూస్తారు? ఆమె అదే అనౌన్స్ చేసింది. అది ఆమె ఫస్ట్ దాన్ని అపీరెన్స్లో స్టార్ట్ చేసింది. ఫస్ట్ మామూలుగా ఉండే జడని కొప్పు పెట్టి వేషధారణ ఆ చీరలన్నీ కూడా కాటన్ చీరల్లోకి మారిపోయి ఒక జయలలిత లాగా ఒక కొప్పు పెట్టి ఆమెకి ఎవరో మంచి సలహాలే ఇచ్చినట్టున్నారు. ముందు అపీరెన్స్లో గెటప్తో స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు అక్క కాదు అమ్మనే అనేది, అయితే అక్క కాదు అమ్మ ఏందనేది బయటి వాళ్ళు ప్రకటిస్తే బాగుండేది. ఆమె ప్రకటించుకోవటం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది చూడటానికి. కాకపోతే ఏంటంటే ఇట్లా ఒక తెలంగాణకి ఒక తల్లి లాగా ఇమేజ్ రావాలంటే చాలా చేయాలి. మనం ఊరికే ఒక మీటింగ్ పెడితే అయ్యేది కాదు. పోనీ ఆ బ్రాండ్ ఇమేజ్తోనే పోవాలనుకుంటే కూడా కింది లెవెల్లో ప్రజలకి ఆ ఓన్ చేసుకునే తత్వం కూడా రావాలంటే ఆ ఓన్ చేసుకునే తత్వానికి సంబంధించిన సమస్యల మీద కూడా ఆమె అదే రీతిలో ఫైట్ చేయాలి. అయితే ఈమె మీద ఉన్న బ్రాండ్ ఏంటంటే కొంతకాలం ఈమెని బీజేపీ నడిపిస్తుందని అంటారు, కొంతకాలం రేవంత్ రెడ్డి నడిపిస్తుంది అంటారు. సరే ఇవి 2 బయటపడటానికి ఆమె కొన్ని విమర్శలు చేసింది. మెల్ల ఈ స్పీచ్ని మీడియా పదిలంగా దాచుకుంటారు. ఎందుకంటే రేపు ఆమె ఏ పార్టీలో మెర్జ్ చేసినా ఇదంతా మళ్ళీ రీల్స్ వేస్తారు కనుక. సో మీరు అది గుర్తుపెట్టుకోండి ఏ రోజుకైనా. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో తెలంగాణ పేరు మీద వచ్చిన పార్టీలన్నీ కూడా ఏదో ఒక పార్టీలో కలిసిపోవటము మూతపట్టము జరిగింది. దేవేందర్ గౌడ్ కానీ, చెరుకు సుధాకర్, నరేంద్ర రెడ్డి కానీ, విజయశాంతి కానీ, అట్లాగే మీకు ప్రజారాజ్యము ఇట్లాంటి పార్టీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పార్టీలు అన్నీ కూడా మొత్తానికి మనకు మిగిలిన పార్టీలు ఎవరైనా 2 పార్టీలు మిగిలినంటే అది టీఆర్ఎస్, టీడీపీ తప్ప ప్రాంతీయ పార్టీలు మిగతా అన్ని కూడా ఏదో రకంగా సర్దుబాటు అయినాయి లేదా మూతపడ్డాయి. సో ఇప్పుడు వచ్చే ఈమె అయితే మిగతా పార్టీలకి పెట్టేటప్పుడు లేని ఒక అపవాదం ఈమె మీదే ఉందంటే ఈమె ఎవరి కోసమో పెడుతుంది, ఎవరినో సంతృప్తి పరచడానికి పెడుతుంది, ఎవరినో ఈమె టార్గెట్ ఈమె కావటం కాదు ఇంకేదో అనేది అయితే ముందు నుంచే ప్రివైల్ అయింది. ఇంకోటి ఏముందంటే ఆమె పార్టీ పెట్టడమే నేనే సీఎం మనమే ప్రతిపక్షము అధికారంలోకి వచ్చేది మనమే అనేది ఈ విషయంలో కూడా డైరెక్ట్ ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడేస్తుంది. సో అందుకనే అంటే ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పు కాదు, ప్రతిపక్షంగా ఇప్పుడు మనమే ప్రతిపక్షంగా ఎదుగుతాం అనుకోవడం తర్వాత అధికారంలోకి వస్తాం అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ వెనక నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే తనకు బ్యాక్ లాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క మాటతో ఒక్క క్షమాపణతో పోయే అవకాశం అయితే కనపట్లేదు. సో అంటే ఖచ్చితంగా ఆమె పొలిటికల్ లైఫ్ అంతా అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఎంటైర్ పొలిటికల్ లైఫ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముద్ర అనేది వెంటాడదంటారు మీరు? నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్, ఇవాళ కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో జరిగిన ప్రతి స్కామ్ వెనకాల కూడా ఆమెను కూడా భాగస్వామిగానే చూస్తారు. సరే కింద ఉన్న ప్రజలు 5 to 10% ఎవరన్నా జనం మర్చిపోయి ఆమెకి ఏమైనా ఓటేస్తే నేనేం చెప్పలేను. కానీ మిగతా రాజకీయాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ నుంచి ఉద్యమం చూసి ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా నేను ఇందాక అదే చెప్పిన కదా, ఆమె కన్నా 1 year పరిపాలన చూసి ఇది తెలంగాణ ప్రజల కోసం వచ్చిన పరిపాలన కాదు, మా నాన్న ఏదో చేద్దాం అనుకుంటే మా నాన్న ఏదో చేపిస్తున్నారు, వీళ్ళంతా చుట్టూ చేరిన ఈ గుంటనక్కళ్ళు తోడేళ్ళంతా మా నాన్నని మాయం చేస్తారని అయ్యాల తిరుగుబాటు ఎగిరేసి ఉంటే ఏదైతే చంద్రబాబు గారు ఆ రోజు మామని కాపాడటానికి కుటుంబ సభ్యుల నుంచి బయటకు వచ్చినట్టు ఈమె గుంట వచ్చి ఉంటే వేరే ఉండేది. కానీ ఇవాళ కూడా మీరు చూడండి ఆమె ఎంతసేపటికి కేసీఆర్ మంచోడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెడ్డోళ్ళు అన్న దాని అదే నేరేషన్ మీద ముందుకు పోతుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా మారిన మరమనిషి అంటుంది తప్ప అంటే కేసీఆర్ మార్పు కారణం ఆయన కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న. సో ఈ రోజు కూడా ఆమె కేసీఆర్ ని ఇంకా సేఫ్ గార్డ్ లోనే ఉంచి మాట్లాడుతుంది. అంటే ఆమెకు కూడా తెలుసు తండ్రిని డైరెక్ట్ గా తిడితే ఈ మాత్రం ఆదరణ కూడా ఉండదు. కానీ మన స్పీచ్ లో మనకు క్లియర్ గా తెలిసింది అంటే కాంగ్రెస్ మీద చేసిన అటాక్ అంటే బీఆర్ఎస్ మీద చేసిన ఎదురుదాడే ఎక్కువగా ఉంది. మరి ఎవరి మీద చేయాలి? ఇప్పుడు ఆమె వచ్చిన పార్టీ అది కదా. సో ఇప్పుడు ఆమెను కూడా
ఎన్నడూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కుర్చేసి కూర్చోబెట్టని మహిళా నాయకులందరినీ కూడా పార్టీ ఆఫీసు పిలిపించి ఏమో వ్యతిరేకంగా మాట్లాడిస్తారు అంటేనే అవునవును. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఆమె అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పెట్టి మమ్మల్ని తిడుతుంది అని వాళ్ళు సామాన్యంగా సహజంగా బయట సాధారణ వ్యక్తి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది తిట్టకుండా ప్రతిపక్షంలో ఉన్నది తిట్టడం ఏంటంటే ఆమె ఉద్దేశం. ఇప్పుడు ఆమె ఎవరిని తిడితే మైలేజ్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీని తిడితేనే మైలేజ్ వస్తుంది. అందుకని రేవంత్ రెడ్డిని కానీ బీజేపీని కానీ ఏదో అనాలి కనుక అన్నది తప్ప మిగతా ఫోకస్ అంతా కూడా బీఆర్ఎస్ ఉంటుంది. సో అందుకనే ఈమె ఈరోజు మొన్నటి స్పీచ్ కానీ, మొన్న సభ జరిగిన తీరు కానీ, మొన్న చేసిన హంగామా కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఒక స్టార్టప్. ఆ తర్వాత నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఎట్లా పోతుంది, ఈమెతో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఈమెతో జాయిన్ అవుతారు. ఇప్పుడు చాలా సింపుల్ ఈక్వేషన్ మనం ఏం చెప్పొచ్చు అంటే, ప్రధానమైన పార్టీలో టికెట్ రాని వాళ్ళందరూ కూడా ఈమె దగ్గరకు వస్తారు. ఒకటి ఏంది ఇమేజ్ బొమ్మ ఉంటుంది, రెండు లోగో ఏదో ఒక పార్టీ సింబల్ వస్తుంది, కామన్ సింబల్ వస్తుంది పోటీ చేయడం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేస్తే మీరు అన్నట్టు 1% 0.5% ఓట్లు వచ్చినా అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ దీంట్లో తీసుకుంటుంది. సో అందుకనే ఖచ్చితంగా ఈమెతో మనుషులు ర్యాలీ అవుతారు. కానీ ఈమె ఎలా నడిపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆమె బేసు యాక్చువల్గా బీఆర్ఎస్ఏ. సరే ముందు తెలంగాణ జాగృతి తరపున తెలంగాణ మూమెంట్లో పనిచేసినా సరే పార్టీ నుంచి ఎంపీగా అయింది, ఎమ్మెల్సీగా అయింది. సో ఆమె చీల్చుకునే పబ్లిక్ అంటే నాయకత్వం రావాల్సింది కూడా ఆ పార్టీ నుంచే. సో ఇప్పుడున్న ఆమెకు ఉన్నటువంటి నాయకత్వంలో మనం ఎవరిని చూసినా మనం 1 2 3 4 అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఒక్క పర్సన్ మాత్రం కనిపిస్తారు. అంటే ఇలాంటి శూన్యమైన పరిస్థితి నుంచి ఆమె పైకి ఎగరగలుగుతుందా? ఓన్లీ అంటే ఆ తెలంగాణ జాగృతి కూడా చీలిపోయింది. ఆమె వెంట ఉండి పనిచేసిన వాళ్ళు కూడా ఈ వివాదాల తర్వాత కొంతమంది దూరం అయ్యి పార్టీకి దగ్గరయ్యారు. అంటే మీకు తెలంగాణ జాగృతికి ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడ్డదంటే, తెలంగాణ జాగృతిలో ఎదిగిన లీడర్లలో చాలా మందిని పార్టీ లాగేసుకుంది. అది అవునండి, అదే అంటున్నాను. పార్టీ లోకల్గా పార్టీలో కమిటీలలో తీసేసుకొని యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ తీసేసుకుని దీన్ని కట్ చేసుకుంటే వాళ్ళు కొంత దూరమే. అయితే జాగృతిలో కూడా ఉన్న అసంతృప్తులు ఏంటంటే, మొదటి నుంచి జాగృతికి పనిచేసి మొత్తం కుటుంబాన్ని పక్కన పెట్టి కొన్ని అవసరమైన చోట్ల కొంతమంది ఆస్తులు అవకాశాలను కూడా వదులుకొని ఉన్న వాళ్ళకేమో ఆమె ఏం పదవులు ఇప్పించలేకపోయింది. మధ్యలో మధ్యలో వచ్చిన వాళ్ళకి సడన్ గా దిగిపడ్డ వాళ్ళకి కూడా ఆమె వల్ల కొన్ని పదవులు వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇది కూడా జాగృతిలో ఉన్న ముఖ్య నాయకులకి, కోర్ నాయకులకి ఒక బాధ ఉంది లోపల. అదే కదా ఉన్నది. ఎందుకంటే అంటే మీకు ఎక్కడైతే పార్టీలో జరిగిన అన్యాయమే జాగృతిలో కూడా జరిగింది అనేది అయితే క్లియర్ కనపడ్డది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, అసలు నేనే విక్టిమ్ రా భయ్, నేను మీకు ఇప్పించేది, నాకే ఏం లేదు, ఇప్పుడు నన్నే అన్యాయం చేసిర్రు, నేనే బాధితురాలని. ఇప్పుడు మీ టీఆర్ఎస్ లో మనం ఎన్నికలకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి రాగానే నువ్వు ఎవరు గ్రూప్ రా భయ్, హరీషా, కేటీఆర్, కవితనా, అంతే కదా డివిజన్స్. అసలు కేసీఆర్ మనుషులు ఎక్కడికో పోయారు. ఇప్పుడు నువ్వు హరీష్ వర్గం ఉంటే ఒక మర్యాద, కవిత వర్గం ఉంటే ఒక మర్యాద, హరీష్ వర్గం ఉంటే ఒక మర్యాద. సో అందుకనే అది ఉంది కనుక ఇప్పుడు జాగృతిలో ఉన్న వాళ్ళు బాధపడటంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఆమె చేతుల్లోంచి కూడా జాగృతి నాయకులు లాక్కపోయారు. ఆమెకు వరుసగా జరుగుతున్న అన్యాయాలు కూడా ఈమె కూడా ఏంటంటే కొంచెం ఉపేక్షించకుండా కొంచెం ముందుగా తేరుకొని ఉంటే జాగృతి కూడా మిగిలేదు. సరే ఇవాళ కూడా జాగృతి ఉందంటే ఉండటానికి ఉన్నది. కానీ నిజంగా స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు 10 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో మంచి లీడర్లు అందరూ కూడా పార్టీ లాగేసుకుంది. చాలా మంది ఆమెకు వ్యతిరేకంగా పార్టీ ప్రెస్ మీట్లు పెట్టించింది, చేసింది కదా. సో అందుకనే జాగృతి అనేది ఒకప్పుడు ఆమెకు ఎంత బలమో ఇప్పుడు ఆ బలాన్ని జాగృతి కంటిన్యూ చేద్దా లేదా అనేది కూడా కొంచెం అనుమానం అయితే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లీడర్షిప్ ఆమె అంటే లేరు. సో బీజేపీని ఎట్లా చూడొచ్చు మనం? బీజేపీని అంటే కవిత విషయంలో బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే బీజేపీ ఎంపీలని చేతగాని ఎంపీలు అని అది కామెంట్ కూడా చేసింది ఆమె, అంటే రాష్ట్రానికి ఏం చేయలేకపోతున్నారు అని. సో బీజేపీ ఆల్రెడీ ఆమెను ఇరకాటంలో పెట్టింది, జైల్లో పెట్టింది. బీజేపీ అన్న కాన్స్పిరసీ మీద కూడా డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు ఈమె చేస్తున్న ప్రయత్నాల మీద బీజేపీ ఎట్లా రియాక్ట్ అయ్యింది? ఎందుకంటే రేపు కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని తొక్కి మేమే అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్లో బీజేపీ ఉంది. ఈ రోజు వరకు కూడా బీజేపీకి తెలంగాణలోకి అధికారం వచ్చే ఒక రూట్ మ్యాప్ అయితే కనపట్లేదు. ఆ పని జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో. జూబ్లీహిల్స్ ఎన్నికలు చూస్తే ఘోరంగా ఉండే పరిస్థితి. రేపు మీకు జిహెచ్ఎంసీలో వద్దన్నా కూడా బీజేపీకి సీట్లు వస్తాయి. ఎందుకు వస్తాయంటే రిజల్ట్ ఎందుకు వస్తాయంటే అక్కడ నుంచి మనకు తెలంగాణ జిల్లా నుంచి వలస వచ్చి బార్డర్లలో జిహెచ్ఎంసీ పరిధిలో వలస నుంచి వచ్చిన లీడర్లందరూ ఎక్కువ మంది ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు బీజేపీతో అటాచ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా మీకు సీట్లు వస్తాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ యొక్క రూట్ మ్యాప్ అయితే ఇప్పటికైతే రామచంద్రరావు నాయకత్వంలో కనపడతలేదు. సో ఇంకోటి బీజేపీ ఏం చూస్తుందంటే,
ఇప్పుడున్న కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, అరవింద్ కానీ వీళ్ళెవరిని కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద బీజేపీ చూస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ కేపబుల్ ఫర్ అదర్ సైడ్ ఆఫ్ ద పార్టీ. దట్ మే బి హరీష్ రావు, దట్ మే బి కవిత, దట్ మే బి రేవంత్ రెడ్డి. ఓకే. సో బీజేపీ అనే ఒక సొంత లేదు, వాళ్ళు బయట నుంచి వాళ్ళు ఇప్పటికి కూడా హరీష్ కి కవితకి గాలం వేస్తారనే విషయంలో నేనైతే నమ్ముతా. వాళ్ళు ఇప్పటికి కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈవెన్ కవితను కూడా వాళ్ళు వస్తే తీసుకోవటానికి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు కవిత కానీ హరీష్ కానీ ఎప్పుడు బీఆర్ఎస్ ని ముంచి వస్తారా అని ఎదురు చూస్తుంది బీజేపీ పార్టీ. సో ఎందుకంటే బీజేపీకి లాస్ట్ టైము బీజేపీ ఇబ్బంది పెట్టింది, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టింది. మనం అధికారంలోకి రావు కానీ కాంగ్రెస్ వచ్చినా పర్లేదు కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దని కోరుకున్నారన్న ఒక డైమెన్షన్తోనే బీజేపీ మన బండి సంజయ్ని పక్కన పెట్టి కొంచెం న్యూట్రలైజ్ చేసి పార్టీ వీక్ మూవ్మెంట్ చేయడానికి పనికొచ్చింది అనేది కూడా ఒక నేరేషన్ నడుస్తుంది. సో రేపు కూడా మనం రాకపోతే ఎవరు రావాలనే విషయంలో కూడా బీజేపీ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎక్కువ మంది యాంటిసిపేట్ చేస్తుందంటే రేపు బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు కూడా కలిసే అవకాశం ఉందనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. కలవడం మీన్స్ మీరు అనేది పొత్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ని రేవంత్ ని కొట్టాలంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ఆ పొజిషన్ లో సాధ్యం కాదని. ఇంకొకటి ఏం చెప్తారంటే ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి తప్పులు చేసి బీఆర్ఎస్ గనుక మద్దతు పెరిగితే దాన్ని కవిత ద్వారా దెబ్బతీయాలన్న ప్లాన్ బీజేపీ చేస్తుందన్న ఆలోచన కూడా ఉంది. సో ఇట్లా కూడా ఒక ప్లాన్ జరుగుతుంది. అంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి కాంగ్రెస్ అధికారానికి రావడానికి అందరూ ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డితో సహా. సో ఇవాళ అందుకే మీకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అదేంది టీడీపీలో పుట్టి బీజేపీతో స్నేహం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు అని అంటారు ఆయన. అట్లా కాంగ్రెస్ సీఎం అని అంటారు అట్లా. సో టీడీపీ ఆత్మతో ఉండి బీజేపీతో లోపాయకారి స్నేహం చేస్తూ కాంగ్రెస్ సీఎం గా కొనసాగుతున్న వ్యక్తి ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి. సో అందుకనే రేపు ఏదైనా జరగవచ్చు. ఇవాళ మీరు చూడండి కవిత మీద కూడా పెద్ద కామెంట్లు ఏం చేయలేదు. ఆమె కరకొట్ట కూడా అన్నా ఈయన పెద్దగా ఏం తిట్టలేదు. నెక్స్ట్ అది అడగబోతున్నా. బీజేపీ ఎట్లా చూస్తుంది అన్నది మీరు మాట్లాడారు సార్. కాంగ్రెస్ కూడా ఎట్లా ఫీల్ అవుతుంది కవిత విషయంలో, కవిత పెట్టిన పార్టీని ఎట్లా చూస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. మనకు లాస్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు కవిత పేరు కూడా వెళ్ళిపోయింది క్యాబినెట్లోకి. ఇంకా ప్రకటించడమే తర్వాత క్రమంలో మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఒక బృందం వెళ్ళి మొత్తానికే దెబ్బతింటామని ఎవరో చెప్పితే లాస్ట్ మినిట్లో ఆపారు. కవిత క్యాబినెట్లోకి రావటం అనే స్థాయిలో బాగా క్రెడిబిలిటీ ఉన్న పత్రికలు కూడా రాసిన విషయం ఇది. సోషల్ మీడియా ఒకటే కాదు, కొంచెం క్రెడిబిలిటీ ఉన్న పత్రికలు కూడా ఢిల్లీ స్థాయి నుంచి లీక్స్ తీసుకొని రాసినవి ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కవిత రేవంత్ వేరు కాదనే నేరేషన్ ఏదైతే ఉందో అది క్యాబినెట్ ఈ రోజు కూడా అదే చెప్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ చేసిన ఫస్ట్ విమర్శ ఏంది, రేవంత్ వదిలిన బాణం కవిత అంటారు. అంతే కదా. అందుకనే తెలంగాణ రేవంత్ సేన అని కూడా దాని పార్టీ పేరు మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. సో అందుకనే కాంగ్రెస్ని ఈమె ఎంత ప్రధాన శత్రువుగా చూసినా ఈమెని కాంగ్రెస్ అలా చూస్తుందా లేదా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ పార్టీగా కంటే కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తాడనే దాని మీద ఎదురు చూస్తున్నారు. ఇవాళ నేషనల్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి యొక్క ఐడియాలజీ ఏంది కవిత విషయంలో, దాన్ని బట్టే ముందుకు పోదాం అన్నట్లుగానే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన స్టాండ్ ఎట్లా ఉంటుంది. సో అందుకనే రేవంత్ రెడ్డి కవిత మనకు ఉండి ఓట్లు గెలిస్తే లాభం అనుకుంటే కవిత ఫేర్లో ఉంటుంది, ఫ్లేలో ఉంటుంది, పోటీ చేస్తుంది. కవిత లేదు మెర్జ్ అయితే మనకు లాభం అనుకుంటే మెర్జ్ చేసుకుని ముందుకు పోతారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ ఇద్దరు కూడా. సరే ఈమె అసలు మెర్జీలకు సిద్ధంగా ఉందా లేదా, పార్టీ పెట్టిందే నేను సీఎం కావటానికి కదా, ఈమె ఎజెండా ఈమెకు ఉంది కదా అనుకుంటే రేపు ఆమె బీజేపీ చేయాల్సిన రైట్స్ బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ పెట్టాల్సిన ఇబ్బందులు కాంగ్రెస్ పెడుతుంది. సో ఇద్దరికి అధికారం ఉంది కనుక ఆమెని గ్రౌండ్ లెవెల్లో తిరగకుండా చేయడం అనేది వాళ్ళిద్దరికి చాలా ఈజీ అవుతుంది. సో ఒకటి రెండు పార్టీలతోటి ఫైట్ చేయడం లేదు, రెండు పార్టీలతో అడ్జస్ట్ కావటం అంటే కవిత ముందున్న అవే ఆప్షన్లు అంతేగాని మొత్తం రాష్ట్రం మొత్తం పార్టీ పెట్టిన 8 నెలల్లో ఎన్టీఆర్ లాగా ఓట్లను మొత్తం రాష్ట్రానికి అయిపోయే అవకాశం అయితే కనపట్లేదు. అంత స్కోప్ కూడా ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ శూన్యత కూడా అంత లేదు. ఎందుకంటే ఒక మహిళ సారథ్యంలో ఒక పార్టీ ప్రయోగం జరిగి ఫెయిల్ అయింది. మనం షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆడపడుచును ఆ స్థాయిలో పెట్టింది ఆమె, కానీ కొన్నాళ్ళకి అది క్లోజ్ అయిపోయింది. సో అంటే ఆ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల సారథ్యంలోని పార్టీని ఇప్పుడు ఈమె కవిత సారథ్యంలోని పార్టీని మనం ఏమైనా పోలికలతోటి మాట్లాడుకోవచ్చా? నేను 1% కూడా కంపేర్ చేయను. 1% కూడా షర్మిలకి కవితకి అసలు నో కంపారిజన్.
ఎవడన్నా కట్టుబొట్టు చీర కలర్ మీద ఎవడన్నా కంపేర్ చేసి పోస్టులు పెడతారు కానీ ఓకే అసలు షర్మిల బ్యాక్గ్రౌండ్ ఏంది, షర్మిలకున్న క్రెడిబిలిటీ ఏంది, షర్మిలకున్న పొలిటికల్ నాలెడ్జ్ ఏంది, ఓకే షర్మిలకున్న ఏకైక అర్హత అన్న కోసం పాదయాత్ర చేసింది, అది మీకు అన్నకు ఉపయోగపడింది అంతే. అంతే. వాట్ అబౌట్ తెలంగాణ? వేర్ వర్ యూ? నీకు తెలంగాణకి ఏంటి లింకు? నువ్వు మాట్లాడి నువ్వు పెట్టిన పార్టీకి నీ సిద్ధాంతాలకి ఏం సంబంధం? అసలు షర్మిలకు వచ్చిన బ్యాక్ డ్రాప్ కి కవితకున్న బ్యాక్ డ్రాప్ కి చాలా ఫరక్ ఉంటుంది. కవితకి షర్మిల పోలిక అనేది కాదు అసలు ఎప్పటికీ సాధ్యం, ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు. చేస్తారు అట్లా. అంటే దానికంటే ముందు విజయశాంతే పెట్టింది పార్టీ. అవును, మెర్జ్ అయింది. అంటే నేను ఇప్పుడు షర్మిల విషయంలో మాత్రం షర్మిల వచ్చిన నేపథ్యానికి కవిత వస్తున్న నేపథ్యానికి సంబంధం లేదు. షర్మిల తెలంగాణ పట్ల షర్మిలకున్న ప్రేమకి కవితకున్న ప్రేమకు సంబంధం లేదు. తెలంగాణ మీద ఉన్న అథెంటిసిటీకి ఐడియాలజీకి షర్మిలకున్న దానికి కవితకున్న దానికి పొంతనే పోలికే ఉండదు. సో షర్మిల అనేది ఏ రకం కూడా షర్మిల అనే వ్యక్తి కవితతో పోల్చడానికి సంబంధం లేదు. కవిత ఇది డెఫినెట్లీగా షర్మిల కంటే 100 పాళ్ళు నయమైన, చాలా ఫార్ అవేలో ఉంటుంది. ఆమెకు ఇక్కడ ఇష్యూస్ మీద కానీ ఇక్కడ వ్యవస్థ మీద ఇక్కడ అధికారంలో 10 ఏళ్ళ అధికారాలను చూసింది, ఉద్యమంలో ఉన్నది, ఒక సంస్థను పెట్టి నడిపింది. తనకి ఈరోజు ఏ ఊరి పోయినా 4 వచ్చే అంత క్యాడర్ ఉంది. షర్మిల మనుషుల్ని డబ్బులు ఇచ్చి తిప్పుకున్నది తప్ప సొంత మనుషులు ఎక్కడున్నారు ఆమెకి లేరు. సో ఆ ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలిక చేయలేము. సో కవితమ్మగా మారిన కవితక్క అంట తెలంగాణ రాష్ట్ర మహిళలు ర్యాలీ అయ్యే అవకాశం ఉందా? ఒక మహిళా నాయకురాలిగా ఎదిగొస్తుంది, మనందరం అండగా ఉందాం. ఎందుకంటే ఎంత లేదన్నా మనకు ఓటింగ్లో ఆల్మోస్ట్ 50% ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళే మహిళలే ఎక్కువ ఉన్నారు. సో మనం వాళ్ళని తెలుగుగా పక్కన పెట్టేసే పరిస్థితి లేదు. వాళ్ళు మహిళలంతా ఈమె వెనక ఒక మహిళా నాయకురాలిగా ఈమె వెంట ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఒకటి, ఆమె ఆల్రెడీ చేసిన తప్పులకు క్షమాపణ అడిగింది కనుక కొంచెం పాజిటివ్ దృక్పథం, సాఫ్ట్ కార్నర్. రెండవది, ఆమెకి ఇదేదైతే బర్డెన్ ఉందో, బీజేపీ కాంగ్రెస్ బర్డెన్ ఉందో అది కూడా తొలగిపోవాలి. మీరు చెప్పిన లిక్కర్ స్కామ్ బర్డెన్ ఎట్లాగో టెక్నికల్గా తొలగిపోయింది, అది ఇంకా కేసు నడుస్తుంది. సో దాంట్లో ఆమెకి పెద్దగా మైలేజ్ ఏం రాలేదు. అంటే ఈమె తప్పు చేయలేదని అంత పెద్ద కోర్టు తీర్పిచ్చినా అబ్బో కవిత అదేంటో అంటారు కడిగిన ముత్యంలాగా వచ్చిందని ఎవరు భావించలేదు. ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ లేదే ఈవెన్ ఎందుకు చేసారు, అదే కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు కదా, సంతోష్ అరెస్ట్ చేయొచ్చు కదా, హరీష్ ని అరెస్ట్ చేయొచ్చు కదా అని మాట్లాడుతున్నారు. సో ఇప్పటికి కూడా ఏంటంటే ఇవాళ కూడా సిబిఐ ఇంకా కొట్లాడుతూనే ఉంది, దాన్ని ప్రూవ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడున్న మహిళలు ఒక మహిళకి చేయాలంటే ఒక తెలంగాణ లాంటి ఒక ఆవేశపూరితమైన ఒక ఎజెండా అనేది ఇప్పుడు క్రియేట్ కావాలి. ఎందుకు కవితకే ఓటేయాలనే దానికి డెఫినేషన్ చెప్పగలగాలి, అది కింద రగిలించగలగాలి. మీకు జనం జస్టిఫికేషన్స్ కనపడాలి. ఎందుకు కవితకు మనం ఓటేయాలి, ఏం అన్యాయం జరిగింది, ఏం అన్యాయం జరిగింది, ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగిందా, డబ్బుల పంపిణీలో అన్యాయం జరిగిందా, లేదా అవినీతిలో సరిగైన వాటా రాలేదా, ఎక్కడ కవితకు అన్యాయం ఎక్కడ కవిత బాధితురాలు, దేనికి బాధితురాలు? ఇప్పటి వరకు ఆమె బాధితురాలు అన్నది కానీ ఎక్కడ బాధితురాలో చెప్పలేదు, ఎందుకు బాధితురాలో చెప్పట్లేదు. ఇంకోటి, మొన్న పాంచజన్యంలో ఉమెన్ రిజర్వేషన్ ప్రస్తావనే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన అయిపోయినా నా పార్టీలో 33% టికెట్లు ఇస్తాను చెప్పాలి కదా, అది భవిష్యత్తులో చెప్తుందేమో కానీ ఈ రోజైతే నువ్వు ఒక మహిళగా వస్తున్నా, ఒక మహిళగా వస్తున్నా ఆదరించండి, ఒక మహిళగా నేను ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నా అన్నప్పుడు ఆ మహిళలకు ఏం చేస్తావో కూడా ఫస్ట్ అదే ఉండాలి లెక్క ప్రకారం. సో అందుకనే అది కూడా కొంత ఉన్నది. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆమెకి ఆ లీడర్షిప్గా క్వాలిటీ విషయంలో మనకు అనుమానం లేదు. కానీ ఈ లీడరే మాకు కావాలన్నంత ఎజెండా ఏముందనేది పెద్ద విషయం. అది కనుక రగిలిచ్చిన రోజు ఆమె వెళ్ళిపోతుంది, టక ఒక్కొక్క మెట్టెక్కుంటే వెళ్ళిపోతుంది అట్లా. ఓకే సార్, ఫైనల్గా సో ఆమె విడివడి వచ్చిందే బీఆర్ఎస్ నుంచి. సో బీఆర్ఎస్ వర్సెస్ కొత్త టీఆర్ఎస్ వార్ నడుస్తుంది. కవిత సారథ్యంలోని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఎట్లా చూస్తారు వచ్చే ఎలక్షన్స్లలో? అంటే ఒకటి, ఫస్ట్ అయితే క్యాడర్లో కన్ఫ్యూజ్ వస్తుంది. కింద ఉన్న రూరల్ జనాల్లో 2 టీఆర్ఎస్లు కనుక ప్రచారంలోకి పోతే, ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఆ ఏ అనే కాంట్రవర్సీ ఎట్లా ఉంది, ఇప్పటి వరకు అసలు ఎలక్షన్ కమిషన్లో ఇది రిజిస్ట్రేషనే జరగలేదు, ఈమె ఊరికనే ఏదో డేట్ ప్రకటించింది, ముహూర్తం ఉంది, ఆ డేట్ ఏదో బాగుంది, జ్యోతిష్యులు చెప్పారు అనుకూలంగా ఉందని చెప్పి పోతుంది తప్ప ఇంతవరకు రిజిస్టర్ కాలేదనేది కూడా ఒక కామెంట్ నడుస్తున్నది. వాళ్ళు కూడా రిజిస్టర్ నెంబర్ ఏది చూపించలేదు, ఇప్పటి వరకు మీడియాకి ఇవ్వలేదు, అఫీషియల్గా ఇవ్వలేదు. పైగా స్టార్టింగ్ లోనే ఒక బ్లఫ్ ఇమేజ్ అనేది తెచ్చుకున్నారు, ఆ ఏ అనే దాన్ని దాచిపెట్టడం. దాచిపెట్టకూడదు లెక్క ప్రకారం. మీకు టీఆర్ఎస్కి, అందుకనే మీకు బీఆర్ఎస్ మీమ్స్లో
కోల్గేట్ కూల్గేట్ అని వాడు 2 బొమ్మలు వేసి పెట్టేసిండు ఎమ్మటే. అవును, అంటే అనుకరణలతో ఏం కాదు అనేది ఇమిటేషన్ అని. మీరు టీఆర్ఎస్ అనే పార్టీ నిజంగా నేను ఒక మాస్టర్ స్ట్రోక్ అనుకున్నాను. అవును, కానీ ఎప్పుడైతే ఏ అనేది కనిపించిందో ఇది బ్లఫ్ అనేది, అది నేను ఒక పార్టీ మొదటి రోజు నుంచే మోసం చేస్తుందంటే ఎట్లా నమ్ముతారు సార్? నాకు అర్థం కాదు. డే 1 నుంచే లాంచింగ్ రోజే మీరు ఆ ఏం దాచిపెడితే ఒకవేళ నిజంగా నీకు ఏ అనేది మ్యాండేటరీగా మీ పార్టీ పేర్లు వస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలంటే అది కూడా రాయాలి. రాసి ఇగో మనకు టీఆర్ఎస్ అనే పేరు పోతే ఎలక్షన్ కమిషన్ లో టెక్నికల్ సమస్య వచ్చి ఏ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది, మనం కూడా టీఆర్ఎస్ఏ కాకపోతే అసోసియేషన్ కూడా ఉంటుంది, మన పేర్లు అని నువ్వు చెప్తే బ్రహ్మాండంగా ఉండేది, నిజాయితీ ఉండేది. నీకు ఇవాళ క్రెడిబిలిటీ ఏది? నువ్వు డే 1 నుంచే నువ్వు మోసం చేస్తావు అనే ఫీలింగ్ వస్తే నిన్ను ఎట్లా నమ్మాలి? సో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కేసీఆర్ ఎట్లా చూస్తాడు ఆమె అన్నది, ఈ పార్టీని కానీ కవితను కానీ. అయితే ఇప్పుడు చాలా సందర్భాల్లో కేసీఆర్ అనే వ్యక్తి ఇగ్నోర్ చేస్తూనే వచ్చాడు ఏ విషయాన్ని. కాకపోతే కేసీఆర్ సైలెంట్గా గుల్లేడు, తన మనుషులతో మాట్లాడిస్తున్నాడు. మీరు చూడండి, జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతుండు, మల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతుండు, కర్ణె ప్రభాకర్ మాట్లాడుతుండు. వీళ్ళు ముగ్గురు దిగిరంటేనే అది కేసీఆర్ వాయిస్ తప్ప ఇంకొకరి వాయిస్ కాదు. అది ఎందుకంటే ఒక దశ కర్ణె ప్రభాకర్కి ఈ ఎమ్మెల్సీ ఇప్పించిందే కవిత అని అంటారు. అట్లాంటి కర్ణ ప్రభాకర్ కూడా కామెంట్ చేస్తుండు. లేదంటే జగదీష్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేసిండు, ఆమె కూడా అన్నది ఒక పొట్టైనా ఆమె కూడా రివర్స్ కామెంట్లు వేసింది. ఆయన పార్టీ ఏర్పాటకు ముందు నుంచే మాట్లాడు. అంటే మీకు జగదీష్ రెడ్డి వాయిస్ వచ్చిందంటేనే కేసీఆర్ కుటుంబం నుంచి వాయిస్ వచ్చినట్టు. ఇప్పటివరకు కూడా కేటీఆర్ తప్పించుకుంటుండు, హరీష్ తప్పించుకుంటుండు, సంతోష్ తప్పించుకుంటుండు, వాళ్ళు ఎవ్వరు కూడా కామెంట్ చేస్తలేరు. ఒక్క జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అందుకనే కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా ఈ పార్టీ పేరే ఆమెకు వచ్చి టీఆర్ఎస్ఏ కనుక గ్రౌండ్లో ఉంటే ఫస్ట్ క్యాడర్కి ఏ టీఆర్ఎస్ అనేది కిందున్న సెక్షన్ రూరల్ పీపుల్ చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఇది ఉంటుంది. ఇంకోటి సింబల్స్ వేరుంటాయి కనుక, సరే వాళ్ళ కార్ ఉంటుంది, అది ఆల్రెడీ బ్రాండెడ్ సింబల్ కనుక ఇబ్బంది లేదు. కానీ కవితే వస్తుంది కనుక ఇంకో కొంచెం సమస్య. అయితే దీన్ని కేసీఆర్ దీన్ని ఎప్పటి నుంచో దీన్ని అడ్రస్ చేయడంలో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఏమని తీసుకొచ్చి మళ్ళా క్యాంపులో పడేసుకోవటంలో మొదటి నుంచి కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఇందులోనే చాలా మంది వెతుకుతున్న అర్థం ఏంటంటే అసలు ఆయనే నడిపిస్తున్నాడు హరీష్ని కొట్టడానికి, హరీషే తిరుగుబాటు చేయకుండా ఉండటానికి. మన కుటుంబం నుంచి ఒక పార్టీ పోయి బయట ఉంటే రేపు వ్యతిరేకులందరూ పోయి ఆమెతోనే ఉంటే సరిపోద్ది కదా. మామ 2 పార్టీలు మనే అయితే ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టించింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి, కేవీ రామచంద్రరావు. నవ తెలంగాణ ఎవరు పెట్టించారు? ఇంకొక ఆయన ఎవరు పెట్టించారు? దేవేంద్ర గౌడ్ పెట్టిన పార్టీ. ఇవన్నీ కూడా పుట్టినరోజే ఎక్స్పైరీ డేట్ కూడా రాసిన పార్టీలు. అందుకే ఈ కామెంట్ కూడా ఎవరో చేశారు, దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది చూడండి, ఆమె ప్రకటిస్తుంది అని కూడా చెప్పారు. ఎవరో కామెంట్ చేశారు. సో అందుకనే ఇది కూడా కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ అటువైపు నుంచి వస్తుంది. కాకపోతే ఆమె చేస్తున్న కామెంట్లు, ఆమె మాట్లాడిన మాటలు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అవ్వడానికి అనుకూలంగా లేనట్టే అనిపిస్తుంది. మొన్న కూడా మళ్ళీ ఎంపీ కట్ల కట్టిన నేషనల్ పార్టీ పోయినామని. అవును, అది కేసీఆర్ కదా, స్ట్రాంగ్ కామెంట్. ఇంకోటి మరమనిషి అన్నది. సరే, మరమనిషి కంటే కూడా ఏం బీకినాం అనేది అయితే నాకు ఘోరంగా అనిపించింది. అది ఆల్రెడీ ఆమె శాసన మండలినే అన్నది. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఇంకా అక్కడే మాట్లాడింది. ఇంకా ఈ సభలో మాట్లాడడం పెద్ద విషయం. సో అందుకనే కేసీఆర్ అనే వ్యక్తి ఇగ్నోరెంట్ మూడ్ లో ఇప్పటికైతే ఉన్నాడు. ఆమెని రాజకీయంగా ఇది చేయాలనుకుంటే కనుక ఆయనకు పెద్ద విషయం కాదు. ఆయన దాడి చేస్తే తట్టుకోలేదు వాస్తవానికి. ఆయన నిజంగా అటాక్ మోడ్ లో పోతే తట్టుకో. వాళ్ళు కూడా ఏం చూస్తుంటే మనం దాడి మొదలు పెడితే ఆమె ఇంకా పెద్దగా అవుతుందేమో, పెరిగిపోతుందేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు, ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయిపోతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకోటి కూడా నడుస్తుంది, బీఆర్ఎస్ మొత్తాన్ని కమిటీలు రద్దు చేసి నెక్స్ట్ కేటీఆర్ నే పార్టీ ప్రెసిడెంట్ డైరెక్ట్ చేసేసి కేసీఆర్ కొంచెం పక్కకు తప్పుకొని ఇప్పుడే అంటే ఏదన్నా సంక్షోభం వస్తే ఎన్నికలకు ముందే ఆ సంక్షోభాన్ని రుచి చూస్తే బాగుంటదేమో అన్న మోడ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనపడుతుంది. అదే జరిగితే వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హరీష్ రావుస్ డెసిషన్. ఎందుకంటే ఈయన ప్రెసిడెంట్ అయినాక ఆయన ఏమవుతాడు, ఆయన ఏం చేయాలనేది కూడా ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు అనేది ఒక డైమెన్షన్కి అయితే వస్తాయి. ఓకే, సింగిల్ వర్డ్ జడ్జిమెంట్ అనుకో, సింగిల్ వర్డ్ కామెంట్ అనుకో, మొత్తంగా కవిత ఈ ప్రయత్నాన్ని మనం ఎట్లా విశ్లేషించవచ్చు? ఒకటి, అన్టైమింగ్ ఎఫర్ట్. అంతే సింపుల్. అన్టైమింగ్ ఎఫర్ట్ వితౌట్ క్లారిటీ ఎజెండా. సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఆమె ప్రయత్నాలన్నీ బూడిదలు పోసిన పన్నీర్ అయితే అన్న అవగాహనకు రావాలా చూసేవాళ్ళు? అట్లేముండదు. ఎందుకంటే రేపు రాజకీయంగా ఏమనే ప్రజలు నమ్మిరు అనుకోండి,
ఆ ప్లేస్ అల్టిమేట్ డెసిషన్ పీపుల్. జనమే. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నా కదా, నిజంగా ఈమె కనుక ఎన్ని లోకల్ బాడీ కాంచి జనరల్ ఎలక్షన్ వరకు టీఆర్ఎస్ అనే పేరు మీద కనుక ఈమె గ్రౌండ్లో తిరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి బొక్క పడుతుంది, అందులో డౌటే లేదు. ఓకే, థ్యాంక్ యూ.